హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో అరటి పువ్వుతో మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనకు అరటి పువ్వు కంపల్సరీగా కావాలి. ఈ అరటి పువ్వు పెద్ద సైజుది అయితే 1/2 కేజీ వరకు మనం శనగపప్పుని నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కేజీ శనగపప్పు నానబెడుతున్నాను. దానికోసం సగం పువ్వు మాత్రమే యూజ్ చేస్తాను. ఇలా 1, 2 బయట తెచ్చిందైతే 1, 2 లేయర్స్ పడేసుకోవాలి. అవైతే నల్లగా అయిపోయి ఉంటాయి. నేను 2, 3 లేయర్లు అయిన తర్వాత తీసుకుంటున్నాను. లోపలవి వైట్గా ఉంటాయి. దీని లోపల మనకు ఒక పొడవైనటువంటి పుల్ల లాంటిది, అలాగే ఒక పేపర్ కవర్ లాంటి, ఇంకొక రెక్క లాంటిది మనం చూడొచ్చు. అరటి పువ్వు అందరికీ వలుచుకోవడం తెలిసే ఉంటుంది. ప్రతి పువ్వులోనూ అవి 2 తీసేయాలి. ఇలా పొడవుగా ఉంటుంది. లోపల ఉండేటటువంటి ఈ 2 ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి 2 కూడా తీసేయాలి. ప్రతి పువ్వుకి తీసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడైతే సగం పువ్వు మాత్రమే యూజ్ చేస్తున్నాను. మిగతా సగం కర్రీ చేసుకుంటాను. ఇలా అన్నీ వలిచేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇంకా దేనికి యూస్ అవ్వవు. చెట్లలో వేసుకోవచ్చు, లేకపోతే చెత్తలో అయినా పడేయచ్చు. ఈ సగం మాత్రమే ఇప్పుడు వాడుతున్నాను. మిగతా సగం నెక్స్ట్ కర్రీకి యూస్ చేసుకుంటాను. ఆ కర్రీ కూడా నేను మీకు వీడియోలో పెడతాను. తాలింపు అంటాం కదా, అలా చేసుకునేటటువంటిది. ఇప్పుడు ఈ పువ్వుని పక్కన పెట్టుకొని ఆల్రెడీ నేను 2 గంటల ముందు శనగపప్పు నానబెట్టాను. ఒక 250 గ్రామ్ వరకు. ఈ పప్పు అయితే బాగా నానింది. ఈ పప్పులో ఉండే నీళ్ళన్నీ వంచేయాలి. అస్సలు నీళ్ళు వేయకుండా ఈ పప్పుని రుబ్బుకోవాలి. గ్రైండర్లో మనకు మిక్సీలో అయితే సరిగా మెదగదు ఇది. రోటిలో అయితే కరెక్ట్గా మెదుగుతుంది. మిక్సీలో కింద వైపు మెత్తగా అయిపోతుంది, పైన పప్పుగా ఉంటుంది. అలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. రోల్ లేని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మిక్సీని. ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక 2 ముక్కలు అల్లం వేసుకోవాలి. ఈ 3 కలిపి నేనైతే రోట్లో రుబ్బుతున్నాను. ఇప్పుడు రోల్ లేని వాళ్ళు మిక్సీలో కొంచెం 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ యూజ్ చేయకూడదు. మనకు సాల్ట్ వేస్తున్నప్పుడు ఈ పువ్వుల నుంచి వచ్చే వాటర్ తోటి మనకు వడలు అనేవి చక్కగా వస్తాయి. ఈ పప్పు పీల్చినటువంటి వాటర్నే సరిపోతుంది రుబ్బుకోవడానికి. ఇలా ఉండాలి. నేను అసలు వాటర్ వేయకుండా రుబ్బాను. అంతా పప్పు అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత రోల్ అయితే కంపల్సరీగా కడిగేసుకోవాలి. అందులో నీళ్ళు పోసి పెడితే చాలా మంచిది. ప్రతి ఇంట్లోనూ ఒక రోలు ఉండటం వల్ల ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది. చిన్నదైనా కూడా ఒక రోల్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి అరటి పువ్వుని మంచినీళ్ళతోటి ఒకసారి వాష్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అరటి పువ్వు కర్రీ అంటే పప్పు చేసిన వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు. దీన్ని సన్నగా కట్ చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పప్పులో కలుపుకోవాలి. దీంతో పాటు మనం కరివేపాకు ఒక 2, 3 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. పప్పు కంటే మనం పక్కన వేసేవి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది, అలాగే సన్నగా తరిగినటువంటి ఆనియన్ ఒకటి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు కంపల్సరీగా వేసుకుంటే మసాలా వడల్లో చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ చివరిలో వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మన పాతకాలం వంట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని తిన్నా కూడా లైట్గానే ఉంటుంది. జీలకర్ర, సోంపు, అల్లం అన్నీ వేయడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా రాదు. ఇప్పుడు ఒక ఆకు మీద కానీ, పాల కవర్ మీద కానీ
లేకపోతే కొంతమంది చేతితోని అలవాటు ఉన్నట్లయితే చేత్తోని వడలాగా చేసి ఆయిల్‌లో వేస్తారు. ఇది మనకు ఎంత డ్రైగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి. వేగడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. కొంచెం మందం ఉండేలాగా ఇలా వడలు ఒత్తుకోవాలి. ఇప్పుడు కాగుతున్న ఆయిల్‌లో వేసేసుకోవాలి. అలాగే బాణాలు పట్టినన్ని వేసేసుకోవచ్చు. అరటి పువ్వు కర్రీ, పప్పు ఇలాంటివి నచ్చిన వాళ్ళు ఇలా వడలు చేసుకోవచ్చు. దీన్ని కూడా చాలా కాలం నుంచి మన పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు. అరటి పువ్వుతోటి వడలు. ఇది కొత్త వంట అయితే కాదు. ఈ కాసేపు వేగిన తర్వాత వడలని తిప్పుకోవాలి. ఇలా రెండు పక్కల కాల్చుకుంటూ మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయినట్లుగా కనిపించినప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చు. ఇవి మంచి కలర్తో చూడడానికి కూడా చాలా బాగుంటాయి శనగపప్పు వడలు. ఇప్పుడైతే కాలిపోయినాయి. ఇవి ఆయిల్ కూడా వదిలేస్తాయి ఈజీగా. ఆయిలీగా అయితే అనిపించవు. ఇలా అన్ని వడలు కూడా కాల్చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా దీంతో టీ తాగేస్తే సరిపోతుంది. చూడండి చాలా చక్కగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ and like and comment. Thank you for watching.